దాము సార్. సార్ మీ మూవీ గురించి కాదు, యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎవరైతే బడా హీరోలు ఉంటారో వాళ్ళకే కొమ్ము కాయడం అనేది జరుగుతుంది. అది ఈ మూవీ కూడా ప్రూవ్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే December 12th ఒక 16 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది మీ సినిమాతో సహా. కానీ తాండవం అంటే ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ 2 ఆ ఎఫెక్ట్ అనేది 16 సినిమాల మీద పడింది. సో యాజ్ యూజువల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా బతకాలనే చూశారు, కానీ ఈ 16 సినిమాల ఎఫెక్ట్ అనేది పట్టించుకోలేదు. సో వాళ్ళయ్యి కొన్ని 100 కోట్లు పెడితే వీళ్ళ స్థాయిలో పెట్టారు. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది దొరకదు అనేది మరోసారి ప్రూవ్ అయింది అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు సార్ మీరు? అంటే ఏ రకమైన సపోర్ట్ అంటే ఒకటి ఏంటంటే అది వ్యాపారమే సరే, వాళ్ళు అన్నట్టు పెద్ద హీరోలు అది వ్యాపారం. అట్ ద సేమ్ టైం 2 కోట్లు పెట్టినా 3 అయినా 10 అయినా 5 అయినా ఇది వ్యాపారమే. ఇది 100% వాట్ యూ సెడ్ ఈస్ 100% రైట్ అండ్ అగ్రీయబుల్ అన్నట్టు. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే కనుక జనంలో ఉన్న వాట్ ఎవర్ అది చూడాలన్న ఉత్సాహత కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యాన్స్ బేస్ కానీ ఇది కానీ అది కానీ జరిగింది ఏదో అన్ఫార్చునేట్గా జరిగింది అది. అండ్ దే షుడ్ ప్రొడ్యూసర్స్ షుడ్ నో బెటర్ వై ఇట్ హ్యాపెండ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు నేను అన్నా కదా 25th రిలీజ్ చేద్దాం అనుకుంటే 12th వచ్చాను నేను. నౌ ఐఎమ్ గోయింగ్ మేము ఎంత జోవియల్గా మాట్లాడినా కానీ ఇట్స్ ఎ బర్డన్ రైట్, డెఫినెట్లీ ఎ బర్డన్. నేను ఆ 25th ఆగుంటే కనుక నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకునేవాడిని. 12th కాబట్టి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా నువ్వు అంటున్న 10 సినిమాలకి ఉంటుంది. కానీ దే ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అమ్మా. ఈ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే what you call their business and their this thing, that's how it is. It's been for past for so many few years now. సో అంతేగాని దానికి మనం సొల్యూషన్ అంటావా, సొల్యూషన్ చాలా మాట్లాడుకుంటాం మా ఛాంబర్లో, 100 సొల్యూషన్లు మాట్లాడతాం. ఆ సొల్యూషన్లు 1 నెల రోజులు చేసిన తర్వాత మళ్ళీ మావులే. సో బేసిక్లీ ఇట్ ఈస్ సో అన్ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో లెట్ ఈస్ నాట్ దిస్ హౌ ఇట్ ఈస్. సో దానికి పెద్ద మనం ఏమి వాట్ టు డూ, ఆల్ ఆఫ్ us are there, we have to make our own decisions and go forward. అందరూ తప్పక జై బాలయ్య అంటున్నారు అంతే. జై బాలయ్య ఆయన్ని జై బాలయ్య కదా మరి. హెబ్బా ఒక నిమిషం, ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్, హైవే మీద వెళ్తున్నాం, మనం చిన్న కార్ వేసుకుని వెళ్తున్నాం, వెనకాల పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని కాదు అని ఇంకో వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎందుకు వచ్చింది సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయడమే బెటర్. ఎదురు కానీ వాటికి రూల్స్ ఉండవా అండి? వాటికి ఏం రూల్స్ ఉండవా? అంటే వెనకాల పెద్దది వస్తుంది అది ఒకటమ్మా. ఒకటేనంటే ఇట్స్ బిజినెస్ రైట్. డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా. అది ఏ రీజన్స్ వల్ల మర్చిపడినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఆన్ దట్ లైన్ అంతే. దాని గురించి అనవసరంగా వీ కెనాట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి.